అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు వేస్ ఫ్యామిలీ బ్లాగ్స్. ఇప్పుడే కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వావ్, ఇదేంటి అనుకుంటున్నారా? సో మేము ఎక్కడికి వచ్చాము, ఏంటి ఇదంతా అనేసి చూడాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, పూర్తి బ్లాగ్ చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకోకుండా. మీకే అర్థమవుతుంది మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది ఈ వీడియోలో. సో మరెక్కడికో వెళ్ళలేదండోయ్. మేము SRBGNRలో ఖమ్మంలో ఎగ్జిబిషన్ పెడితే అక్కడికి వెళ్ళేసామండి. ఇక్కడ స్పెషల్ ఏంటో తెలుసా అండి? జలకన్య అండి. కానీ సూపర్ అండి, చాలా చాలా బాగా నచ్చింది. పిల్లలకైతే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండి. మా పిల్లలైతే మస్తు ఎంజాయ్ చేశారు. ఇది చూడండి, వాటర్లో చేపల్ని చూడటం వేరు, ఇలా వాటర్లో ఒక మనిషిని అలా చూడటం వేరు. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు విఎస్ ఫ్యామిలీ వ్లాగ్స్. మేమైతే ఈ రోజు అయితే ఎగ్జిబిషన్ కి వచ్చాం. ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టారండి. మేమైతే ఇక్కడైతే ఎగ్జిబిషన్ కి అయితే వచ్చాము. ఇక మా తమ్ముడు వాళ్ళ బాబు, మా తమ్ముడు వాళ్ళు వెనకొస్తున్నారు. అందరం కలిసి అయితే ఎగ్జిబిషన్కి వచ్చాము. మా తేజు పన్ను నొప్పి అంటుంది. ఇంక సరేలే అనేసి తీసుకురా అనేసారంటే ఇక అది కొంచెం ఇంజక్షన్లు వేసి మత్తు ఇచ్చారుగా, పెయిన్ అంటే ఇంక ఎగ్జిబిషన్కి వెళ్దాం అంటే దాన్ని హ్యాపీనెస్ కోసం మేమైతే ఎగ్జిబిషన్కి తీసుకొచ్చాము. ఇంకా ఇది బయట ఎంట్రన్స్ అండి, సూపర్ ఉంది. కానీ జలకన్య ఖమ్మం ఎగ్జిబిషన్ జాయింట్ వీల్ ఎంట్రన్స్ ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉందండి. చూడండి అసలుకి ఎంత బాగుందో. ఎక్కడికి వచ్చావురా? ఎక్కడికి వచ్చావు? ఇక్కడైతే ఫొటోస్ అయితే దిగామండి. చాలా చాలా బాగుంది. అక్కడ నేచర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం అక్కడ ఈ ఫ్లెక్సీ లెక్క పెట్టేశారండి. బ్యాక్గ్రౌండ్ అయితే ఎక్సలెంట్ ఉంది. మేమైతే అక్కడి నుంచి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసి ఎండింగ్ వరకు అయితే ఫొటోస్ అయితే దిగాము. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. కానీ అసలు అచ్చం ఒక కొండల్లో ఉన్నట్టు, ఒక గార్డెన్లో ఉన్నట్టు ఉంది దూరం నుంచి చూస్తుంటే. కానీ చాలా అద్భుతం, మహా అద్భుతం. చాలా కాదు, అంత బాగుంది అసలుకి. పిల్లలకి మనం ఏది ఇచ్చినా ఏ పోయినా కూడా ఎప్పుడో ఒకసారి ఇలా ఎగ్జిబిషన్ తీసుకొస్తే వాళ్ళ హ్యాపీనెస్ చాలా ఫుల్ఫిల్ చేసిన వాళ్ళు అవుతాము. ఎందుకనంటే మనం ఏదో తిన్నాం అని అంటే అది వాళ్ళకి అంటే తిని కొద్దిసేపటి తర్వాత మర్చిపోతారు. కానీ ఇలాంటివి మెమరీస్ వాళ్ళకి, మేము ఎగ్జిబిషన్ వెళ్ళాం పలానా టైంలో అనేసి ఈ మెమరీ లైఫ్ లాంగ్ ఉండాలని చెప్పేసి మేమైతే వీడియో అప్లోడ్ చేస్తున్నాము. చూడండి, మా తమ్ముడు వాళ్ళ బాబు ఇంకా వాళ్ళు రాలేదు. మేము వాళ్ళు వచ్చిందాకైతే బయట ఎంజాయ్ చేసి వాడితో ఆడుకుంటున్నారు. వాళ్ళ మామ అల్లుడు. ఇదిగో ఎంట్రన్స్ అండి. గుహ లెక్క ఉంది. ఇదేనండి లోపలికి వెళ్ళడానికి. టికెట్ వచ్చేసి ఒక మనిషికి 100 రూపీస్ అండి టికెట్. ఇంకా మా చిన్నమ్మకి తీసుకోలే, మా పెద్ద దానికి కూడా 100 రూపీస్ తీసుకున్నారు. ఇంకా లోపల ఎంట్రన్స్ అండి ఇది. ఇంకా చూడండి లోపలికి వెళ్ళిపోతుంది. ఒక గుహలాగా, ఎక్కడో అడవులలో గుహలు ఉంటాయి చూడండి, ఆ గుహలలోకి వెళ్ళిపోతున్నట్టే ఉంది. అసలుకి అది ఎలా డెకరేషన్ చేశారో, అది ఎలా చేశారో, వాంబో చాలా కష్టం. అంటే ఏదైనా మనిషికి కష్టపడితే సాధించలేనిదంటూ ఏమీ ఉండదంటారు కదండి. దానికి నిదర్శనం ఇదేనేమో. అసలు ఇంత డెకరేషన్ ఎలా చేశారో ఏమో అండి. అసలుకి చాలా చాలా బాగుంది. అసలు పక్కన సైడ్స్కి ఇప్పుడు ఆ మిర్రర్లో నుంచి చూస్తుంటే ఆ ఫ్లవర్స్ అన్నీ నిజంగా అక్కడ మనం నాటినట్టే ఉన్నాయి. ఆ ఫ్లవర్స్ పక్కన ఫ్లవర్స్ అయితే అక్కడ గ్రీన్ మ్యాట్ కానీ, పైన ఫ్లవర్స్ కానీ, చుట్టూ మిర్రర్తో ఉంది. అంటే లోపల ఎంట్రన్స్ వరకే ఉంది, అది ఆ మిర్రర్తో ఉంది. అసలు లోపల ఎంట్రన్స్ కానీ అసలుకి చాలా బాగుంది. మళ్ళీ ఆ మిర్రర్కి రైట్ సైడు లెఫ్ట్ సైడు సేమ్ మొక్కలు, ప్లాంట్స్ నాటినట్టు. అవి కూడా మళ్ళీ డిఫరెంట్ కలర్స్ అండి. అసలుకి ఒక మొక్క ఉండి ఒక మొక్క లేదని డిఫరెంట్ కలర్స్ ప్లాంట్స్ నాటినట్టు ఉన్నాయి. అందుట్లో మళ్ళీ అన్నీ ఉన్నాయి. మళ్ళీ చూడండి, ఇక్కడ ఉన్నది యాపిల్ చెట్టు. అసలు సేమ్ అవి యాపిల్ కాయలు. అసలు అంటే ఇక్కడ చూసినప్పుడు మీకు అనిపిస్తుందో అనిపించట్లేదో కానీ మేము రియల్గా చూసినప్పుడు
అది నిజంగా అసలు ఎలా చేశారంటే నిజంగా ఓహో యాపిల్ కాయలే కోసుకోవాలి తినాలి అనిపిస్తుంది. అవి చూడటానికి అలా ఉన్నాయి. అసలు ఎంత బాగున్నాయి అసలుకి చూడండి, మీకు కూడా ఆల్రెడీ చూస్తుంటే అనిపిస్తుంది. మళ్ళీ ఆ యాపిల్ చెట్టు పక్కనే, దానికి కొంచెం పక్కనే అగో అలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి. వర్షం వచ్చిన మొత్తం వాటర్ ఫాల్సే. ఇటు యాపిల్ చెట్టు అటు యాపిల్ చెట్టు మధ్యలో వాటర్ ఫాల్స్ అనమాట. ఇది ఇంకో యాపిల్ చెట్టు. ఇక ఇక్కడేమో చూడండి మొత్తం ఒక మంచుతో మొత్తం మంచులో ఉన్న చెట్లు. అసలు ఎంత చెప్పడానికి తరం లేదనమాట దీని గురించి. చూడండి అసలుకి ఎంత బాగుంది అసలుకి. మళ్ళీ అక్కడక్కడ కూర్చోడానికి ఎంజాయ్ చేయడానికి అన్నీ ఉన్నాయన్నమాట. చైర్స్ కూడా వేశారు. ఇంకా చూడండి ప్లాంట్స్ ఎలా ఉన్నాయో, అసలు నిజంగా అవి భూమిలో నాటినట్టే ఉన్నాయి చూస్తుంటే. ఏ పిల్లలు అయితే ఫొటోస్ దిగుతున్నారు తమ్ముడు వాళ్ళు. మళ్ళీ వెనక సోల్జర్స్ కూడా ఉన్నారు. ఇదిగోండి ఆపిల్ చెట్లు, ఇదిగోండి సోల్జర్స్ కూడా ఉన్నారు. మన దేశాన్ని రక్షించేది వీళ్ళే కండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి హ్యాట్సప్ అండి. మనం ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నామనంటే కారణం వాళ్ళు కంటి మీద నిద్ర లేకోకుండా మనల్ని కాపాడటమే మన హ్యాపీనెస్కి కారణం వాళ్ళేనండి. అలాంటి వాళ్ళకి మనం ఏం చేసినా చెయ్యకపోయినా మనం వాళ్ళ గురించి ప్రేయర్ చేస్తూ ఉండాలి దేవుడి దగ్గర. వాళ్ళలాంటి వాళ్ళని ఎంతోమంది వాళ్ళ జీవితాలని పణంగా పెట్టి మన దేశాన్ని రక్షిస్తున్నారు. అందుకే వాళ్ళ గురించి ఏం చేసినా చేయకపోయినా వాళ్ళ హ్యాపీగా ఉండాలి, వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలని కోరుకుందామండి. మనం ఈ ఒక్క చిన్న సహాయం చేద్దాము. ఎందుకనంటే దేవుడు 100లో ఒక్క కోరికన్నా నెరవేర్చుతాడు కదండి. అందుకే వాళ్ళకి ఎలాంటి ప్రాణాపాయం కలగకూడదు, వాళ్ళు ఎలాంటి ఆపదలు కలగకుండా ఉండాలని ఆ దేవుణ్ణి అయితే నేనైతే నా తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, మీ అందరి తరపున కూడా. సో ఇక్కడికి వచ్చేసాము. ఇదేనండి స్పెషల్, ఈ ఎగ్జిబిషన్లో స్పెషల్ ఏంటంటే ఇదేనండి జలకన్య. అబ్బా అసలుకి చూడటానికి నాకైతే 2 కళ్ళు సరిపోలేదు నిజంగా. అప్పటికి స్పెట్స్ పెట్టుకుందాం అనుకున్నాను 4 కళ్ళు అయితే అనేసి, కానీ 4 కళ్ళు అయినా సరిపోవు. అంత చూడముచ్చటగా ఉంది, అంత అందంగా ఉందన్నమాట. మా కన్నయ్య అయితే ఏంటో ఆ నీళ్ళల్లో అనేసి అనుకుంటాడు. కానీ మా తేజు వాళ్ళకి, మా చిన్నమ్మకి తెలుసు కదండి. ఇక అసలు ఆ వాటర్లో ఎలా ఉంది మమ్మీ, అంతసేపు ఎలా ఉంది, అసలుకి గాలి ఎట్లా ఆడిద్ది అనేసి ఇక క్వశ్చన్ల మీద క్వశ్చన్ అడిగారండి. నిజంగా మాకే అనిపించింది అసలుకి అంతసేపు ఉండటం అంటే మామూలు విషయం కాదు. అది ఎంత ప్రాక్టీస్ చేసినా కూడా ఇంతమందిని ఎంటర్టైన్మెంట్ చేస్తుందంటే ఫస్ట్ తనకి హ్యాట్సప్ అండి. ఎంత క్యూట్గా ఉందో అసలు చూడటానికి. కానీ భలే స్మైల్ కానీ రిసీవ్ కానీ భలే ఉందండి అసలుకి. ఎప్పుడో ఒకసారికి వచ్చి అలా పైకి వచ్చేసి గాలి పీల్చుకుంటూ మళ్ళీ లోపలికి వచ్చేస్తుంది. లోపలైతే ఎక్కువసేపే ఉంటుందండి. చూసారు కదండి మొత్తం సెల్ఫీలు వీడియోలు ఇదే అండి అసలుకి మొత్తం. ఇంకా ఈ ఎగ్జిబిషన్లో స్పెషల్ అంటే బాగా ఇదేనండి. చాలామంది ఎగ్జిబిషన్ ఎందుకు వస్తున్నారంటే ఈ జలకన్య వీడియోస్ చూడటానికే వస్తున్నారండి ఎగ్జిబిషన్కి అయితే. మనం మామూలుగా ఎగ్జిబిషన్ అంటే మామూలుగా వెళ్తాం అంటే చాలా అంటే జాయింట్ వీలు ఇవన్నీ పిల్లలతోని అంటే బోటు కానీ ఇంకా స్విమ్మింగ్ ఇవన్నీ ఉంటాయి. కానీ ఇందులో స్పెషల్ ఇదేనండి. మేము కూడా చాలాసార్లు వెళ్ళామండి ఎగ్జిబిషన్కి, కానీ ఇలాంటిది ఫస్ట్ టైం అండి చూడటం. అసలు సేమ్ చేప పోయినట్టే పోతుంది. మా చిన్నమ్మ చేతులు పెట్టేస్తుంది. మేమైతే అక్కడ మిర్రర్ దగ్గర ముందే ఉండి చూస్తున్నాము. మా చిన్నమ్మి అయితే అసలుకి కొద్దిసేపు ఉందాం అనేసి అన్నది. ఎంతసేపు ఉన్నా కూడా తనివి తీరదు వాళ్ళకి పిల్లలకి. చుట్టూ మీకు చూపిస్తున్నా చుట్టూ ఎలా ఉందా అనేసి. బ్యాక్గ్రౌండ్ మొత్తం ఇలా ఉంది. దాంట్లో 2 మిర్రర్స్ పెట్టారు, పెద్దవి మిర్రర్స్ పెట్టేసి అందులో వాటర్ పోసేసి ఇంకా ఇలా జలకన్యలా ఉంచారనమాట. ఇక ఇక్కడైతే పెద్ద ఒక కారు వెనకడిది. ఇది మనం సినిమాలోనో ఎందులోనో చూసా అనుకుంటా మూవీలో. ఇలా సేమ్ అలాగే ఉందనిపించింది. ఇక బయటకు వచ్చేసరికి ఇక మొత్తం ఇక బొమ్మలు ఫ్యాన్సీ ఐటమ్స్ ఇక మొత్తం ఫ్యాన్సీయేనండి ఇక్కడ. ఇక పిల్లలకైతే ఇక కదిలిస్తే ఏంటి అన్నీ 500, 300, 200 మొత్తం ఇదేనండి అసలుకి. మేమైతే వెళ్తున్నాం చూసాం కానీ అసలు ఏదైనా కొందామని అన్నా కూడా అసలు అన్నీ ఫుల్ రేట్ అండి అసలుకి. మనం 50 రూపీస్ది అక్కడ వచ్చేసి 200 రూపీస్ ఉంది.
మనం బయట అయితే 50 రూపీస్, అక్కడ 200 రూపీస్ ఉంది. ఇంక కొంటాం ఎందుకులే అని చెప్పేసి పిల్లలకి బయటకు వచ్చాకైతే కొనిచ్చా. అక్కడ ఏదో కొనిచ్చా, వాళ్ళు స్పెట్స్ అడిగారు, ఇంకా ఏదో అడిగారు, కొనిచ్చాను. ఇంకా ఇలాంటి టైంలో పిల్లలకైతే ఇంకా డబ్బులు ఉండాలండి. ఇక అది చూడటం వేరు, అవన్నీ చూడటం వేరు. ఇక్కడికి వస్తే భయం వేసిద్ది అనమాట పిల్లలకి. ఎందుకనేసానంటే అవి కావాలి ఇవి మా చిన్నమ్మ చూడండి, అవి ఆల్రెడీ ఇక తీసి ఏడిపిస్తూనే ఉంది, ఇది కావాలి అది కావాలని. ఇక మా చిన్నమ్మ అయితే మరీ అండి అసలుకి ఇక అన్నీ నేను వాయిస్ చెప్తుంటే నోరు మూస్తుందండు. ఇవేమో ఇంటి ముందు పెట్టుకుంటాం కదండు డెకరేషన్ కోసం. కోడికెళ్ళాకు ఉన్నాయి చూస్తే ఒకేసారి. బ్యాంగిల్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి. యాక్చువల్గా ఇది ఒకసారి నేను ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు బ్యాంగిల్స్ తీసుకుంటే అవంతా డ్రెస్సుగా పెట్టి పాడైనాయండి డ్రెస్సులన్నీ. అందుకే ఈసారి ఎగ్జిబిషన్లో బ్యాంగిల్స్ అనేవి తీసుకోదలుచుకోలేదు. ఇంక మా కన్నయ్యని అంటుంది ఇది వీడియో అనుకొని ఓసెత్తనం అంటుంది. అప్పటికి చాలా రోజుల నుంచి వద్దాం అనేసి అనుకుంటున్నాం, కానీ కుదరలేదు. ఇక ఎలాగో అలా కుదిరిపోయిందనమాట. ఈసారి వచ్చేసాము. ఇక మా తమ్ముడు నేనైతే బాల్స్ కొనుక్కున్నాండి. ఏం ఆడలేదు. ఒక గేము 100 రూపీస్ 6 బాల్స్ ఇచ్చారు. అందులో టోటల్ అక్కడ 1, 2 నుంచి 8 వరకు 6 వరకు ఉన్నాయి. అందులో ఎంత నెంబర్ వస్తే అంటే ఒక 5 బాల్స్ ఇచ్చారు. ఆ 5 బాల్స్ మనం వేసిన దాన్ని బట్టి టోటల్ చేస్తారు. ఆ టోటల్లో ఏది ఇస్తే ఐటమ్ వాళ్ళదేనంట. అగో మాకు యాక్చువల్గా 100 రూపీస్కి ఆ గిన్నె ఒకటి వచ్చిందండి. ఇక మనకి ఇలాంటి సెట్ అవ్వాలి అని చెప్పేసి మా మరదలకైతే ఇచ్చేసి నువ్వు తీసుకో ఇది అని చెప్పేసి నేనైతే ఇంకా వెళ్తున్నా. ఇక మా మరదలు ఆల్రెడీ బబ్బా అంటనే ఉంది గిన్నె చూపించుకుంటా. మేము యాక్చువల్గా అది తీసుకోగానే ఇంకా ఇట్లా అడుక్కుంటూ పోదాం పండు అనేసి చెప్పేసా. కనీసం ఒక 2 రూపాయలన్నా, ఒక 10 రూపాయలన్నా ఏరా మా మొహం చూసి అనేసి మేము జస్ట్ జోక్గా అట్లా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. మరి ఆ ఒక్క గిన్నె వచ్చేసరికి మాకు ఎలానో అనిపించింది. మేము వేరేది ఏదో వస్తుందని ఎక్స్పెక్ట్ చేసాము, కానీ ఏది రాలేదు. కనీసం సరేలే ఒక పెట్టినందుకు ఒక 30 రూపీస్ మంది నా బౌల్ వచ్చిందిలే అనేసి అనుకున్నాం. ఉల్లిగడ్డలన్నీ వేసుకోవచ్చు అనేసి ఇంకా మా తేజుకి అయితే ఒక 50 రూపీస్ ఇచ్చి నీ ఇష్టం వచ్చినాయి కొనుక్కో, అది ఏం కొనుక్కుంటాం అనేసి అయితే మేమైతే చెప్పాము. జాయింట్ వీల్ చూడండి అసలుకి. ఎగ్జిబిషన్కి వచ్చినప్పుడు ఎంత చీకటి పడినా కూడా అసలు ఆ ఎగ్జిబిషన్లో ఉన్నంతసేపు అసలుకి ఇప్పుడు తెల్లారిందా, అసలుకి ఈవినింగ్ అయిందా, ఆఫ్టర్నూన్ అయిందని అసలు తేడానే తెలియదు. ఇక వీళ్ళకైతే ఇది 100 రూపీస్ అండి ఎక్కినందుకు. పిల్లల్ని అయితే ఎక్కిచ్చేసాము ఇద్దరిని. ఇంకా మా బుడ్డోడిని ఎక్కిద్దామంటే ఆ తొక్కిళ్ళల్లో నలిపేస్తారని చెప్పేసి ఎక్కిలేదు. కానీ ఎట్టకేలకి వాడిని కూడా దించేద్దామనేసి అనుకున్నా. ఇక వీళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇద్దరు కలిసి. ఇక చూడండి బాల్లల్లా జస్ట్ ఒక 10 మినిట్స్ ఆడుకొని ఇస్తారంట 100 రూపీస్కి. ఇక మొత్తానికైతే 100 రూపీస్ మందం ఆడుకుంటున్నారు. ఇదేంటో ఆనందం పిల్లలకి, ఇది ఒక రకమైన ఆనందం. మనప్పుడు ఇవేం లేవు. ఏమన్నా బొమ్మలు కొనుక్కోవడం, ఇంట్లో ఆడుకోవడం, 2 మంచాలు అడ్డు పెట్టుకొని మధ్యలో ఒక ఇల్లులాగా చేసుకొని మేమైతే అలా ఆడుకునే వాళ్ళం. ఇప్పుడు ఎంతో పిల్లలు బయటికి వెళ్దామంటే చాలు ఎగ్జిబిషన్స్ అని, పార్కులని, ఇవన్నీ. మా అప్పుడు ఇవేమి ఉండేవి కాదు. జస్ట్ సండే వచ్చిందంటే చాలు ఇంట్లో ఫ్రెండ్స్ అందరం జస్ట్ సరదాగా ఫ్రెండ్స్ అందరం కూర్చొని ఇంట్లో గురుగులు, కొబ్బరి చెప్పులు ఉండేవి కదండి. కొబ్బరికాయలు కొట్టిన తర్వాత ఆ చెప్పులేగా వాటిని 4 ఒక్కలు చేసేసి మంచిగా అన్నం గిన్నె, కూర గిన్నె. అప్పుడు ఈ గిన్నెలు కూడా సెట్ కొనుక్కునే అంత బడ్జెట్ లేకపోయేదే అమ్మ వాళ్ళకి అప్పట్లో. ఇక టెంకాయ చెప్పులు ఇవన్నీ తీసుకొని వచ్చేసి ఆకులు, అలములు అవన్నీ తీసుకొని వచ్చి అన్నం కూర ఆట ఆడుకునే వాళ్ళం. మీరు కూడా అలా ఆడుకున్నారా? కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మేమైతే ఎక్కువసేపు ఆ గురుగులతోనే ఆడుకునే వాళ్ళం, టెంకాయ చెప్పులతోనే. ఇంకా చూడండి ఇక హాయ్ చదువుతున్నారు. ఇక్కడ వచ్చేసి ఇక చూడండి ఇది కూడా అసలు ఏదైనా ఇవి ఎక్కాలంటే 100 రూపీస్ అంటండి టికెట్. ఇక మాకైతే ఇక్కడ బాగా నవ్వొచ్చింది ఏంటంటే ఎక్కడానికైతే చాలామంది ఎక్కారు. ఓరి దేవుడా ఆపండ్రా బాబోయ్ అని బ్రహ్మానందం మూవీలో అంటారుగా, అట్లా ఉన్నదండి అసలుకి. వాళ్ళు ఎందుకు ఎక్కామా అనేసి అనుకున్నారు. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం బయట ఉండి. అయితే వాళ్ళేమో అక్కడ ఏమంటారు అంటే కళ్ళు తిరిగినట్టుండి ఆపండి అని మొత్తుకుంటున్నారు అందులో ఉండి. మేము బయట నుండి ఏమో ఎంజాయ్ చేస్తున్నాం.
ఇక మా తమ్ముడు వాళ్ళు అయితే సరదాగా కాసేపు అయితే కూర్చున్నారు. ఇక మా తేజు అయితే ఇంకా ఏదో ఎక్కాలని చెప్పేసి ఇంకా ఏడిపిస్తుంది. వీళ్ళకి మొత్తం ఎక్కించినా కూడా ఇంకా వీళ్ళకి తనివి తీరదు అని చెప్పేసి ఇక ఏది లేదు అది లేదు ఇది లేదు అని చెప్పేసి మొత్తానికైతే ఇంకా బయటకు వెళ్దాం పదండి అనేసి అయితే ఇంకా వెళ్తున్నాం అనమాట. ఇక మొత్తానికైతే ఇదండి, ఇలా అయితే ఎంజాయ్ చేసాము. ఇంకా పిల్లలకి ఎంతసేపు ఉన్నా కూడా తనివి తీరదు. అందులో ఒకటి స్టేషన్కి అయితే వెళ్ళొచ్చామండి. ఇంకా ఆగి ఇగో చూడండి రోడ్డు సైడు ఇంకా ఇక్కడ ఒక మామిడి తోట ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా ఇగో ఇక్కడికి వచ్చేసి బిర్యానీ తింటున్నాం. ఇక్కడైతే బిర్యానీ తినడానికి వచ్చాము. ఇంకా ఇంటికి వెళ్ళి ఫ్రెష్గా ఇక ఫ్రెష్ అప్ అయ్యి పడుకోవడమే. ఇంకా మధ్యలో అయితే ఆగిపోయాం. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో, చల్లగా అసలు. బయట ఇటు సైడ్ రోడ్డు, ఇటు సైడ్ మామిడికాయలు చూడండి ఎంతలా ఉన్నాయో, కనిపిస్తున్నాయో మీకు. ఇక మా కన్నయ్య చూడండి ఇక అసలుకి, ఇక మా కన్నయ్య చూడండి ఎలా ఆడుకుంటున్నాడో. మా తమ్ముడు అయితే మాకు బిర్యానీ ఇప్పిస్తున్నాడండి. ఇంకా మా వారైతే ఏమేమి ఐటమ్స్ తినాలనేసి బుక్ పెట్టెత్తుతున్నారు. కానీ హాయను హాయ్ చెప్పు.